డియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆంజనేయ స్వామి 9 అవతారాల్లో కూడా వీరాంజనేయ స్వామి యొక్క ప్రాముఖ్యత, అలాగే చెడు కళల ప్రభావం మనపై పడకుండా ఉండడం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో చూద్దాం. ముందుగా వీర హనుమాన్, వీరమారుతి గురించి తెలుసుకుందాం. ఈ స్వామిని పూజించడం వలన కష్టాల నుండి బయటపడొచ్చు. పూర్వంలో సుందరీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాధ్యాయం చేసిన వాడై ధర్మంగా బ్రతికేవాడు. ఒకానొక సందర్భంలో అతడు కాశీకి వెళ్ళి గంగా స్నానం చేయాలని చెప్పేసి నిశ్చయించుకుంటాడు. ఆ కాలంలో ఇప్పుడున్న ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు కదండి, వాహనాలు. సో కొండలు గుట్టలు దాటి వెళ్ళి కాశీ తీరంలోని గంగా నది తీరంలో దక్షిణ తీరంలో నిలబడ్డాడు. అతను వెళ్ళాల్సింది ఉత్తర తీరానికి వెళ్ళడం కోసం పడవ ఎక్కి వెళ్తుండగా ఆ పడవకు రంధ్రం పడి నీళ్ళన్నీ కూడా పడవలోకి రావడం మొదలుపెట్టాయి. ఇక నిత్యము త్రికాలాల్లో కూడా గాయత్రి సంధ్యావందనం చేస్తూ ఉన్నవాడై కాబట్టి తల మీద కాన్సన్ట్రేషన్ కోసం ఒక బట్ట లాంటిది కప్పుకొని తనకి తెలిసిన 24 అక్షరాల మంత్రాన్ని, హనుమత్ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు. ఇక ఏదోలాగా పడవ ఒడ్డుకొచ్చింది. ఒడ్డున ఉన్న వారందరూ చాలా సంతోషంగా చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమైంది అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు అడగగానే వారు చెప్తున్నారు, ఏమిటండి, మీ పడవను సాక్షాత్తు ఆ కోతి ఏదైతే వానరం ఉందో ఆ వానరం తలపై పట్టుకొని పడవను వచ్చింది. నిజంగా మీరందరూ చాలా అదృష్టవంతులు, ఈ పడవలో ఉన్నవారంతా కూడా అని చెప్పేసి వారంతా పొగడసాగారు. అప్పుడు బ్రాహ్మణుడు అంటారు, మీరు చాలా అదృష్టవంతులు, ఆ సాక్షాత్తు ఆంజనేయ స్వామిని చూశారు, నేను అసలు చూడలేకపోయాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక మరలా పరిపరి విధాలుగా ఆంజనేయ స్వామిని ప్రాధేయపడుతూ ప్రార్థించగా హనుమంతుడు ప్రత్యక్షమయ్యి, నా భక్తుల్లో శ్రేష్టమైన వారుల్లో నువ్వు కూడా ఒకరివి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను, నీవు ఎవరికి సహాయం చేయమంటే వారికి సహాయం చేస్తాను, అంత్యంలో నీకు మోక్షం వస్తుంది అని చెప్పేసి వరాలిచ్చి వెళ్ళిపోతాడు. ఈ కథ అంతా కూడా పరాశర సంహితలో 35వ పట్టణంలో ఉంది. సో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తీరేంత వరకు కూడా హనుమాన్ చాలీసాను అనులోమ విలోమ క్రమంలో పారాయణ చేయాలి. ఒక దీపాన్ని పెట్టుకొని వీరాంజనేయ స్వామి ఫోటో తెచ్చుకొని ఫోటో ముందు దీపాన్ని పెట్టుకొని హనుమాన్ చాలీసాను అనులోమ క్రమం విలోమ క్రమం తెలుసు కదండి. మనం హనుమాన్ చాలీసా 1 నుంచి 40 దోహాల వరకు చదువుతాము. అది అయిపోగానే మరల తిరిగి 40వ దోహా నుంచి 1వ దోహా వరకు వెనక్కి వెళ్ళాలి. ఈ విధంగా చదివినట్లయితే ఎటువంటి కష్టాన్నైనా కూడా వీరాంజనేయ స్వామి పారద్రోలుతాడు. ఇక మనం నిద్రిస్తున్నప్పుడు అప్పుడప్పుడు మంచి కళలు వస్తాయి, అప్పుడప్పుడు చాలా చెడు కళలు వస్తాయి. ఆ చెడు కళలు వచ్చినప్పుడు ఆ చెడు కళల ప్రభావం, దోషం అనేది ఉండనే ఉంటుంది. సో దాని నుంచి విముక్తి కోసం చండీ సప్తశతిని కానీ లేదంటే దుర్గా సప్తశతిని కానీ పారాయణ చేయండి. ఇలా చేయడం వలన చెడు కళల ప్రభావం తొలగిపోయి మంచి కళలు రావడానికి ఆస్కారం ఉంటుందని సాక్షాత్తు ఆ అమ్మవారే దేవతలకు సందేశం ఇచ్చారు. ఇది కుదరని వారు గజేంద్ర మోక్షాన్ని విన్నా కూడా, నారాయణ పూజ చేసినా కూడా ఫలితం ఉంటుంది. ఇది కానివారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయొచ్చు. మేము ప్రతినిత్యము విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తున్నామండి, అయినా కూడా మాకు ఇలా కల వచ్చింది అంటే విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదివిన దానికి మరల ఇంకొకటి ఈ దోష పరిహారం కోసం ఇంకొకసారి విష్ణు సహస్రనామాన్ని చదవండి ఆ రోజు. ఇది ఈ విధంగా చెయ్యండి. ఈ దోష పరిహారం అనేది శాంతి కమలాకర గ్రంథంలో నుండి తీసుకొని చెప్పబడుతుంది అండి. అందరూ కూడా శ్రద్ధగా దీన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను.